పెసరట్టు. Kissing me, touching me, kissing me, taking me. Don't you wanna come and do my thing? I just love this green thing. Let me go and take a nap. They wanna taste it, and they wanna talk it. And I was searching for blood in the brain, loving and shooting it out of your brain. Now that I found you in hunger and strain, I'm gonna give you this pesarattu. Mama, put you like it, చూపే పెసరట్టు. తినరో మావా, తిరుగులేని తెలుగింటి పెసరట్టు. పెసరట్టు, 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 తెలుగింటి పెసరట్టు. అల్లం కలిసేట్టు కారం సరిపెట్టు ఆరోగ్యానికి టాబ్లెట్టు బ్రేక్ఫాస్ట్లో హైలైట్ తిన్నావా నువ్వే బెస్ట్ తినలేదా పోరా బెస్ట్ వేరెక్కడ లేని టేస్ట్ హీరో ఏరా పెసరట్టు యారో తుకారే దిల్తోరే ఈ పెసరట్టు రారో విజిలేరో ఇట్టేరో పెసరట్టు సాటి ఏది లేదు ఓరు ఊర చూడరు ఏటి చేస్తే విసురు ఏదైనా బ్రాండే పెసరట్టు. Love this green thing. Let me go and take a nap. They wanna taste it, and they wanna talk it. And I was searching for blood in the brain, loving and shooting it out of your brain. Now that I found you in hunger and strain, I'm gonna give you this pesarattu. Mama, put you like it, చూపే పెసరట్టు. తినరో మావా, తిరుగులేని తెలుగింటి పెసరట్టు. పెసరట్టు, 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 తెలుగింటి పెసరట్టు. నువ్వు రారా తొందరగా. వస్తున్నా సార్. లేట్ అయిపోయింది అసలే. అబ్బో సార్ నిశ్చితార్థానికే ఇంత పెద్ద సెట్ వేస్తే మరి ఇంక పెళ్లికి ఎంత పెద్ద సెట్ వేస్తారో. నిజమేరా. సరే ట్రెండ్ లెఫ్ట్ కి రండి. అబ్బబ్బబ్బబ్బా చాలా బాగుందిరా. నిజమే సార్. కానీ ఈ యొక్క కవరేజ్ మనం బాగా చేసామంటే పెళ్లి కూడా మనకే ఇస్తారా? ఇస్తారు. మాత్రం తిక్క తిక్క వేషాలు వేయద్దు చెప్తున్నాను. చెయ్యండి సార్. లేడీస్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండు. సరే సార్. అది చిన్న చిన్న కవరింగ్లు ఇవ్వాలి కదా సార్. రేయ్ అరే ఎంత మంచి ప్రోగ్రామ్ ఇది అసలు. నువ్వేమో నిజమే సార్. రేయ్ సార్ రాక వచ్చిన ఛాన్స్ రా. జాగ్రత్త. ఓకే. ఓహో ఏం ఉన్నాయరా అరేంజ్మెంట్స్. అవును నిజమే సార్. అయినా ఇంత పొద్దున్నే మనల్ని రమ్మని వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు అర్థం కాదు. ఒక్కళ్ళు కూడా లేరు. అసలు నిస్తార్థం ఈ రోజేనా? ఈ రోజే సార్. లేకపోతే ఇంత పెద్ద సెట్ వేస్తారా? ఒరే ఇక్కడి నుంచి పోదామంటే ఆటో కూడా దొరకదు. పోయి ఆ క్యాబ్ ఉన్న ఆపు. ఎస్ సార్. నువ్వు వెళ్ళరా. సార్ పిల్లలు వచ్చేసారు సార్. వచ్చేసారా? అవును సార్. రెడీ రెడీ. రేయ్ తెలుసుగా. తెలుసు సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ లేట్ అయింది. అయినా మమ్మల్ని రమ్మని మీరెక్కడికి వెళ్ళారు సార్? సార్ మేము కూడా ఇప్పుడే వచ్చామండి. సారీ అగైన్. రే కోదండం వెనకొస్తున్నాడు పెదనాన్న. కెమెరా బాగుందే. ఎంత? సార్ ఇది 1.5 lakh ఉంటుంది. 5D క్యానన్ అంటారు సార్. దీంతో సినిమాలు కూడా తీస్తున్నారు సార్. మన రామ్ గోపాల్ వర్మ సినిమా లేదు. సినిమాలు తీసే కెమెరాతో మీరు నిశ్చితార్థానికి ఫోటోలు తీస్తున్నారు సార్. నిశ్చితార్థం తీసే ఇట్లాంటి కెమెరాలతోటే వాళ్ళు సినిమాలు అవి తీస్తున్నారు సార్. అవునా? అనే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఇతను మా తమ్ముడు కోదండపాణి. వివరాలన్నీ ఈయన చెప్తాడు. నువ్వేం కంగారు పడకుండా వాళ్ళేం కంగారు పెట్టకుండా జాగ్రత్తగా చూసుకో, సరేనా? రైట్. ఇదిగో ఆయన మా పెద్దన్నయ్య చక్రపాణి. ఆయన అలాగే అంటుంటాడండి, మీరు అవేం పట్టించుకోకండి. పదండి. ఏం పర్లేదు సార్. ఇంటికి పెళ్లి కొడుకు ఎక్కడ సార్?
ఇది పెళ్లి కొడుకులు కాదయ్యా, పెళ్లి కూతురిల్లు. అదే సార్ పెళ్లి కొడుకు ఎక్కడా అని అడిగారు. ఇదిగో నాకు అసలే కంగారు ఎక్కువ, నువ్వు ఇంకా నన్ను కన్ఫ్యూజ్ చేస్తావేంటి? ఇది పెళ్లి కూతురిల్లు అని చెప్తున్నాను కదా. ఓహో, నేను ఇంకా ఇంతమందిని చూసి పెళ్లి కొడుకు ఫ్యామిలీ కూడా వచ్చింది అనుకున్నాను సార్. కాదయ్యా, ఇది మా ఫ్యామిలీ, పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. సార్ మమ్మల్ని రమ్మని ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళారు సార్? గుడికి వెళ్ళామయ్యా. ఇంత పొద్దునే గుడికా? పొద్దున కాదయ్యా, రాత్రే వెళ్ళి అక్కడ నిద్ర చేసి వస్తున్నాం. పదండి. సార్ సార్ ఒకసారి అతన్ని పరిచయం చేయండి సార్. పరిచయాలా? ఏ పరిచయాలు చేసి మీతో కాఫీలు టీలు తాగాలా ఏంటి? పరిచయాలట పరిచయాలు. ఫోటోలు తీయడానికి వచ్చారు, ఫోటోలు తీసుకుని వెళ్ళాలి అంతే. సార్ 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 ఆవేశపడకండి సార్. ఎవరెవరో తెలిస్తే కాస్త బాగా ఫోటోలు తీయచ్చని వీడి ఐడియా. ఓహో అదొకటి ఉందా? సరే పదండి. అబ్బబ్బా ఏమిటయ్యా నీ హడావిడి? చూడు వదిన, వచ్చిందేమో ఫోటోలు తీయడానికి. జర్నలిస్ట్ లాగా ఒకటే ప్రశ్నలు. గుడికి ఎందుకు వెళ్ళారు, అక్కడ నిద్ర ఎందుకు చేశారని. ఓ అదా, నిశ్చితార్థానికి ముందు గుళ్ళో నిద్ర చేయడం మా ఆచారం. బాబు కోదండం, వెళ్ళి పని చూడు. ఈయన మా బావగారు, పేరు రాఘవ. ఈయన ప్రత్యేకత ఏంటంటే నువ్వు ఆగవయ్యా బామర్ది, నీలాంటోడే పనికి మాలిన హీరోకి పంచ్ డైలాగులు రాస్తే పర్వాలేదు అనుకున్న సినిమా కూడా ఫ్లాప్ అయి కూర్చుందంట. ఇది ఈయన గారి సంగతి. అదిగో అక్కడ ఉన్నాడే మా చిన్నయ్య, పేరు శూలపాణి. పుట్టడమే సెల్ ఫోన్ తో పుట్టాడు. ఏదో చెప్పాలనుకుంటాడు, మొబైల్ తీయడం ఇష్టం ఉండదు. ఏదో సైకిల్ చేస్తాడు, అవి మనకు అర్థం కావు. సరే పదండి. ఇదిగో ఈమె పేరు శిల్ప, మా చిన్నయ్య భార్య, అంటే చిన్నోదిన. మేకప్ లేకుండా కనబడదు, మేకప్ కిట్ లేకుండా బయటికే రాదు. మా అన్నయ్య ఫోన్ తో తప్ప తనతో మాట్లాడడానికి కోపం. ఫోన్ తో మాట్లాడితే నాకేం బాధలేదు, ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నాడా నేను భయమంతా. అన్నట్లు ఫేస్ ప్యాక్ తీసిరమ్మన్నా, తీసుకొచ్చావా? అయ్యో హడావిడిలో మర్చిపోయా వదిన, ఇప్పుడే తెస్తానుండు. ఏమండి ఆ చేత్తోనే? ఆ చేత్తోనే. ఎర్రపట్టు చీర. ఎన్ని ఎర్ర చీరలు కడతావే? నీ ఎర్ర చీరలు మొత్తం చించి కుడితే భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్లన్నింటికి ఎర్ర జెండాలు సప్లై చేయొచ్చు. అబ్బా మీరు ఊరుకోండి. ఇంతకీ ఇప్పుడు ఏ చీర కట్టుకోను? కళామందిర్ అంతా ముందేసి కూర్చున్నావుగా, ఏదో ఒకటి కట్టుకు తగలడు. అయిపోయా మీ పరిచయాలు, ఇక మీ పని మొదలు పెట్టండి. ఇంకా పిల్ల జల్లా ఉన్నారు కదా సార్. వీళ్ళు ఒకటి మిగిలిపోయారు కదా. పిల్లలు ఇట్రండి అమ్మా. ఏంటి బాబాయ్? వచ్చారు అందరూ. ఇదిగో పిల్లలు, ఈయన ఫోటోగ్రాఫర్ అంకుల్, ఈయన ఆయన అసిస్టెంట్. మనకు ఫోటోలు వీడియోలు తీయడానికి వచ్చారు. చాలు కదా, వెళ్ళండి మీరు వెళ్ళండి. విన్నారుగా, వెళ్ళి పని చూసుకోండి. బాబాయ్ దీనికే నా టైం అంతా వేస్ట్ చేయించారు. అసలు నేను ఎంసెట్ లో ర్యాంక్ కొడదామని. వెళ్ళరా నువ్వు వెళ్ళు. ఇది చాలా సార్, ఇంకా ఒకరు మిగిలే ఉన్నారు సార్. పాపి పిలిస్తే రాలేదేంటమ్మా? నువ్వు పిల్లలు అని పిలిచావు కదా. నువ్వు చిన్న పిల్లవే కదమ్మా. బాబాయ్ నాకు ఇప్పుడు 18 ఏళ్ళు, ఇంకా చిన్న పిల్లని అంటావేంటి? అబ్బా ఆ బుజ్జి చూడమ్మా, నీతోటిదే కదా. నాతోటిదా? అది నాకంటే చిన్న కదా బాబాయ్. ఎంతమ్మా? 2 ఏళ్లేగా. ఆ 2 ఏళ్లలోనే చాలా తెలుస్తాయి, చాలా జరుగుతాయి కూడాను. ఓ సార్ అయిపోయాయి సార్ పరిచయాలు. అయిపోయినాయి, వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళి పని చూసుకోండి. పదండి సార్ పదండి సార్, పదండి సార్. సార్ ఈ ఇల్లు, ఈ వాతావరణం మాకు బాగా నచ్చేసారు. అవునా? అయినా ఊరికి బయట ఇంత అందమైన ఇల్లు కట్టాలని మీకు ఎలా అనిపించింది సార్? చెబుతాను కూర్చోండి. సిటీకి దూరంగా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఇల్లు కట్టుకుని ఉండాలని నా కోరికండి. ఆ హడావుడి రణగణధ్వనంలో నాకు ఇష్టం ఉండదు. పొల్యూషన్, ట్రాఫిక్ తో చాలా చిరాగ్గా హలో, అలాగే సార్ వచ్చేస్తున్నారా? బాయ్ బాయ్ బాయ్. అనే మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. వెళ్ళి వాళ్ళు వచ్చేస్తున్నారు, ఫోన్ వచ్చింది. అవునా? మీరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి అనే. ఈ పనులన్నీ నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. రండి, మనం వెళ్ళి బావా ఇస్తున్నారని టైం అవుతుంది, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు బావా. భలే వడివయ్యా బామర్ది, ఏదో సామెత చెప్పినట్టు నీలాంటి కంగారు మనిషి ఫేస్బుక్ చూడరా అంటే ఫేస్ చూసే బుక్ చేసుకున్నాను గురు అన్నాడు. బాబోయ్ నీ సామెతలకు దండం బావా, నాకు చాలా పనులు ఉన్నాయి. క్యాటరింగ్ వాళ్ళు కూడా ఫోన్ చేసుకోలేను. నా ఫోన్ అంటే గుర్తొచ్చింది బావా, నా ఫోన్ ఇక్కడే ఎక్కడో పెట్టాను. ఏది? అదిగో మీ చిన్న దగ్గర. ఒరే అన్నయ్య, ఆ ఫోన్ నాదిరా. నీదేరా? నీ ఫోన్ ఉంది కదా. నా ఫోన్ లో బ్యాటరీ అయిపోయింది, నాకేమో అర్జెంట్ కాల్స్. మరి నువ్వు దొబకరా బాబు, ఇక్కడ లోకల్ టాకింగ్స్ ఇక్కడ. ఇంతకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, బాగుంది బావగారు వరుస. ఏం మాట్లాడాలో తెలియక అరగంట మాట్లాడిందంట నీలాంటిదే ఒకటి. బాబోయ్ నీ సామెతలకు దండం బావా, నాకు అసలే టైం లేదు, నేను వెళ్తున్నాను. కోదండం ఇలా రా. ఏంటి బావా? ఇలా రావయ్యా బామర్ది. నువ్వు మళ్ళీ సామెతలు చెప్పనంటేనే వస్తాను. వడివయ్యా బామర్ది, నెమరు వేసే అలవాటున్న ఆవుకి. అదిగో మళ్ళీ సామెతలు చెప్తున్నావు. చెప్పనులేరా.
ఏంటి బావా, నాకు అవతల 1,00,000 పనులు ఉన్నాయి బావా. అసలు నీకు ఈ టెన్షన్ జబ్బేంటి? ఎప్పుడు చూసినా ఇలా హడావిడి పడుతూనే ఉంటావా? బాధ్యత బావా, బాధ్యత. మీరు బాధ్యత తీసుకోండి. ఇంతకీ బాధ్యత గురించి ఏం చెప్తున్నాను రా? వీడొకడు ఫోన్ లో తప్ప మనుషులతో మాట్లాడు. ఇలాంటోడే బాబా సైకిల్ చేస్తే బాగా ఫీల్ అయిపోయిందంట ఓ బామ్మగారు. రే అక్కడ కాదు, ఆ పక్కన పెట్టండి, ఆ పక్కన. ఏమైనా అక్కయ్, నన్ను టెన్షన్ పెట్టకుండా చక్కగా రెడీ అయ్యావు. పూజ కూడా అయిపోయింది. తప్పురా, పూజ అయిపోవడం ఏంటి? ఇదేమన్నా లాలీపాప అయిపోవడానికి? ఇప్పుడే మత్స్యావతారానికి పూజ చేశాను, ఆ తర్వాత వరాహస్వామి, ఆ తర్వాత మత్స్యావతారంటూ గుర్తొచ్చింది అక్కయ్. చేపల పులుసును ప్రత్యేకంగా అడిగారు వాళ్ళు భోజనాల్లోకి. ఛీ, చేపల పులుసుకి పూజకి లింకు పెడతావేంట్రా? అది సరేలే అక్క, ఎక్కడికే హారతిని ఒలింపిక్ జ్యోతిలో పట్టుకుని వెళ్తున్నావు? అసలు పూజలో హారతి ఎందుకు ఇస్తారో తెలుసా నీకు? అక్క ఈ భక్తి ఛానల్ ప్రసంగాలు నాకెందుకే? నా టెన్షన్స్ తో నేను వస్తూ ఉంటే నువ్వు పదవే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మురారి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ. ఏంటి రమ్య, నువ్వు ఇంకా తయారవలేదా? త్వరగా తెమలవే, అవతల పెళ్లి వాళ్ళు చేస్తున్నారు. ఏంటి పద పద అనుకుంటూ ఇలాగే వచ్చేయమంటారా? చీర మార్చుకోవద్దా? కట్టుకో మరి. అదే ఏ చీర? అదేమిటి, నిన్న మధ్యాహ్నం డిసైడ్ చేశానన్నావుగా? ఏది ఆ పీచు మిఠాయి రంగుదేనా? ఇంకా నయ్యం. ఆ తర్వాత గుర్తొచ్చింది, ఓ విషయం చెప్పండి. ఇవాళ నిశ్చితార్థం అంటే మీ బాబాయ్ గారి రెండో కొడుకు భార్య భానుమతి వస్తుంది కదా? అవును, అయితే ఏంటి? వాళ్ళ పెద్దమ్మాయి ఫంక్షన్ కి అదే చీర కట్టుకున్నానండి. ఆమెొకసారి చూసిన చీర మళ్ళీ ఎలా కట్టి చూపించమంటారు? అంటే ఏంటి, ఎవరైనా ఒకసారి చీరను చూస్తే మళ్ళీ కట్టవా? అగ్గది అలా చెప్పండి మరిది గారు. ఒకటే మొహం మళ్ళీ మళ్ళీ చూపించుకోవడం లేదు, అలాగే ఇది కూడా. అయినా చీరలో తెగ మార్చి మార్చి కట్టినంత మాత్రం అందం వచ్చేస్తుందా ఏంటి? అందం అనేది ముఖంలో ఉండాలి. అందుకే మేకప్ వేసుకుని ఒక్కోసారి ఒక్కో రకంగా కనబడేలా తయారవ్వాలి. చీరలు ఎన్ని మార్చినా ఏం ఉపయోగం? ఈ బిజినెస్ కూడా దొబ్బింది ఏంట్రా బావా? మీరు మారర్రా బా, ఒక్క సెకండ్ బావా. శిల్ప, నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, ఓ 2,000 వేయించవే. నాకు అంత టైం లేదే. ఎవత్తది ఎవత్త ఫోన్ లో? మీరు రోజు ఇలా గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్నారంటే అది ఖచ్చితంగా ఏదో లవ్ అఫేర్ అయి ఉంటుంది. చెప్పండి, నాకు ఇప్పుడే నిజం తెలియాలి. వదినా, అన్నయ్య వెళ్ళిపోయాడు. అదేంటి, నేను పక్క మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతాడా? లేదు వదినా, నువ్వు మొదలు పెట్టక ముందే ఆయన వెళ్ళిపోయాడు. అసలు అద్దం వైపు కాకుండా ఇటువైపు చూస్తే కదా తెలిసేది. అక్క ఏడవకే. చిచి, నేనెందుకు ఏడుస్తానే? ఎంత బాధ ఉన్నా గుండెలోనే దాచుకుంటాను గాని అస్సలు ఎడవను. ఎందుకంటే ఏడిస్తే మేకప్ పోతుంది కదా. కోదండా బాబు, కోదండా. అదిగో పెద్దదిని పిలుస్తున్నట్టుంది. ఏం అర్జెంట్ పని ఉందో ఏమిటో. మీరిద్దరు కొంచెం త్వరగా రెడీ అవ్వండి, అవతల పెళ్లి వాళ్ళు వచ్చేసి టైం అయింది. ఏం వదినా? సరే సరే. కోదండా. ఏంటదినా? బాబు, ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. గుమ్మానికి మామిడాకులు కట్టలేదు, ముగ్గులు వేయలేదు. కాస్త పని చూడు బాబు. సరే, మీరు వెళ్ళండదునా, నేను చూసుకుంటాను. రంగా, రమణ, అయ్యగారు, రేయ్ పెద్దమ్మ గారు గుమ్మానికి మామిడాకులు కట్టి గుమ్మ ముందు ముగ్గేయించమని చెప్పారటగా? లేదు బాబు, నాతో ముగ్గులేయించమని మాత్రమే చెప్పారు. రమణ, ముగ్గులు ఎందుకు వేయలేదు? నాకు మామిడాకుల విషయం చెప్పారు బాబు. ఏంటిది రంగా, గుమ్మానికి మామిడాకులు ఎందుకు కట్టలేదురా? చెప్పాను కదా బాబు, మామిడాకులు కట్టమని నాకు చెప్పుకొని ఎవరికో చెప్తే నాకెలా తెలుస్తుంది? ఓ అబ్బో సంబడం, నాకు మాత్రం ముగ్గులేమని చెప్పారా ఏంటి? ఎవరో దారిన పోయే వాళ్ళకి చెప్తే నాకేటో తెలుస్తుంది. నేను అసలే హడావిడిలో ఉన్నాను, మీరు కన్ఫ్యూజ్ చేశారంటే ఇంకా ఎక్కువ హడావిడి చేసేస్తాను. రే రంగా, అసలు ఆ పని ఎందుకు చేయలేదు చెప్పు. బాబు, దాంతో మాట్లాడడం మానేసి 6 నెలలు అయింది బాబు. లేదు బాబు, నేనే ఆడితో మాట్లాడట్లేదు, అందుకే మామిడాకుల విషయం చెప్పలేదు. మాట్లాడుకోవట్లేదట. అక్క మాట్లాడుకోవాలా? పిల్లలు పిల్లల్లా ఉండండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. రేయ్ మీరు ఇలా పని చూడండి. అలాగే అయ్యగారు. ఇప్పుడు నేనేమన్నానక్క? బాబాయ్కి అంత కోపం? నువ్వు అన్న దాంట్లో పెద్ద బూతుంది లేవే. నిజమా? నాకు అర్థం కాలేదే. అక్క అదేంటో చెప్పవా? నువ్వు ఇంకా చిన్న పిల్లవి, నీకు అర్థం కాదు. అక్క ప్లీజ్ చెప్పవా? చెప్పక్క. తర్వాత చెప్తా కానీ పదం.
నమస్కారం చక్రపాణి గారు, బాగున్నారా? నమస్తే అండి, రండి. బాగున్నారా? రారా. నమస్కారం పంతులు గారు. సంగతి చూడు. ఏమయ్యా, అంతా సిద్ధమేనా? సిద్ధమా? మొత్తం రెడీ అండి. మీరు కూడా రెడీ అయితే నాకు రెడీ ఏమిటి అయినా? ఈ జుబ్బా విప్పేసి ఓం అన్నానంటే హైవే పైన బీ క్యాబ్ లా అలా పరిగెత్తాలి. కాదు పంతులు గారు, మీరు టిఫిన్లు గట్రా కాఫీలు గీఫీలు అవి ఓ ఆ గట్రాలు గిట్రాలు ఇప్పుడు ఏం వద్దు గానీ, మంచి టిఫిన్ స్ట్రాంగ్ కాఫీ కొట్టి చెప్తాను. అది గది. ఇదిగో ఎవరు రాకడా? ఆ, అది సరే, పెళ్లి కూతురు కనబట్టం లేదు, రెడీ అవుతోందా? రమ్మను, పనిలో పని ఆశీర్వదించేస్తాను. ఎవరు? మా భావనేనా? ఆ, భావన ఉంది. అవును, భావనేది? నన్ను అడుగుతావేమిటయ్యా? మిమ్మల్ని కాదు పంతులు గారు, పొద్దున్న నుంచి భావన ఎక్కడ కనపడలేదే. ఏమిటి, పెళ్లి కూతురు కనబట్టం లేదా? భలే జోకులేస్తావయ్యా. ఎక్కడో ఉంటుందిలే, ముందురా టిఫిన్ సంగతి చూడు. మీరుండండి పంతులు గారు. నిన్న మేమందరం నిద్ర చేయడానికి గుడికి వెళ్ళాము. తను రానంది. మళ్ళీ మేము వచ్చేసరికి తను ఇంట్లోనే ఉండాలి కదా. అది అంటే ఇప్పుడు మళ్ళీ మేము వచ్చేసరికి తను ఇంట్లోనే ఉండాలి కదా అని. లంకంత కొంప ఎక్కడో చోటు ఉంటుందిలే, ముందురా టిఫిన్ సంగతి చూడు ఆయన. మీరుండండి పంతులు గారు. వదినా వదినా, ఏమిటో ఈ వేళకి టిఫిన్ వదినా? అయ్యేటట్లేదు. ఏంటి బాబు? నీకు భావన కనపడిందా? చూడలేదే, వచ్చిన దగ్గర నుంచి ఆయన సంగతులే సరిపోయాయి. అమ్మాయిని ఎక్కడా చూడలేదు. బాబు చూడలేదా? అవునయ్యా. నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు వదినా. అనయ్య అనయ్య అబ్బా, అనయ్య, చాలే అవయ్యా, నువ్వు నీ హడావిడి. నువ్వు ముందురా కాఫీ సంగతి చూడు మహానుభావ. మీరుండండి పంతులు గారు, మీ కాఫీ ఎక్కడికి పోదు గాని. అనయ్య, భావన ఎక్కడైనా చూసావా? నాకేం తెలుసురా, నేను ఇంకా మీ ఆవిడ రెడీ చేస్తుందేమో అనుకున్నాను. ఎవరా చీరలు పిచ్చిదా? దాని చీర సెలెక్ట్ చేసుకోవడానికి వారం పట్టేట్టుంది. అదేం రెడీ చేస్తుంది? పైన ఉండి చూసొస్తాను. సరే చూడు. భలేవాడివి నాయనా, ఆడవాడు రెడీ అవుతుంటే చూస్తానంటావేమిటి నాయనా? ముందు నా కాఫీ పోయించు మహానుభావ. మీరుండండి పంతులు గారు, మేము ఇక్కడ టెన్షన్ తో చచ్చిపోతుంటే మీరు కాఫీలు టీలు. రేయ్ ఎవర్రా అక్కడ? ఈ పంతులు గారి సంగతి చూడండి. మంచిది నాయనా. మీరు భావన్ని చూసారా? లేదు బాబాయ్. మొత్తానికి 40-50 ముంచేశారా మీ నాన్నే? గిరిగేశారా దెబ్బ? అరే మ్యాటర్ ఏం చేశారా? కామాక్షి దాన్ని ఏం చేశారా? ఆ కోడి పందాలు ఎన్ని కాదు రే ఎదవలరా, మేజువాణిలు కోడి పందాలు ఇక్కడ రండి పెళ్లికి ముందు. వదినా, ఆ చీర కన్నా ఈ చీర బాగుంది. నీ మొహన్లే ఎప్పుడు ఎర్ర చీరేనా? భావన ఎక్కడా? భావన ఎక్కడా? అవును, భావన ఎక్కడా? భావనేదే. అవును, భావనేది? నన్ను అడుగుతారేంటి? భావన కనిపించడం లేదు. ఏంటి, భావన కనిపించట్లేదా? ఇలాగే హీరోయిన్ లేకుండా సినిమా తీస్తానని ఓ డైరెక్టర్ అంటే అప్పుడు హీరో నేనెందుకు డూపును పెట్టి తీసుకోండి అన్నాడంట. బావా కాసాగు. పొద్దు నుంచి భావన ఎవరైనా చూసారా? లేదే. ఎవరు చూడలేదా? అమ్మో అమ్మో, నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పిల్ల కనపడట్లేదంటే మన పరువు పోయినట్టే. ఎక్కడికి పోయి ఉంటుంది? ఏమిటి పరువే? పరువు కాదయ్యా పంతులు, అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుందని అడుగుతున్నాను. ఓహో, చీర కొనుక్కోడానికి కళామందిరెళ్ళుంటుంది. ఏం కాదు, మేకప్ వేయించుకోవడానికి బ్యూటీ పార్లర్ కి వెళ్ళుంటుంది. అదేం కాదు, గుడికి వెళ్ళుంటుంది. బంగారు తల్లి. బాగానే ఉంది. ఏదో సామెత చెప్పినట్టు ఆకలిస్తుందంటే బిర్యానీ కావాలా భోజనం కావాలా అని అడిగారంట గాని విస్తరేయడానికి ఒక్కళ్ళు కూడా లేరన్నట్టు. బాబోయ్, ఈయన మళ్ళీ సామెతలు షురూ చేశాడు. నాకు టెన్షన్ పెరిగిపోతుంది బాబోయ్. ఒకసారి దాని సెల్ ఫోన్ చేయండి ఎవరైనా. నా ఫోన్ చిన్ననే దగ్గరుంది. అనయ్య మీరు చేయండి. స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఇలాంటి అమ్మాయే నెట్వర్క్ సరిగ్గా లేదని ఫోన్ తీసి దిబ్బలో కొట్టిందంట. అంటే ఏంటి బాబా నువ్వు అనేది? ఏముంది, ఈ సంబంధం నచ్చక ఎక్కడికైనా వెళ్లిపోయిందేమోనని. మీరు ఊరుకోండి అన్నయ్య గారు. దానికి నచ్చకపోవడానికి మనం ఏమైనా బలవంతం పెట్టామా? అది ఒప్పుకున్న తర్వాతే కదా ఫైనల్ చేసాం. ఏంటి, భావన ఒప్పుకుందా? ఆ తర్వాతే ఫైనల్ చేశారా? ఒక్కసారి ఆ రోజు గురించి ఆలోచించండి. మన సినిమాల్లో చూపించినట్టు గిరా 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 చక్రాలు తిప్పేస్తే. మార్నింగ్ నాన్న. మార్నింగ్ రా. హాయ్ అమ్మా. అమ్మా, ఇవాళ టిఫిన్ ఏంటి? ఏముందమ్మా, నాన్నకి ఇష్టమని ఇడ్లీ చేశాను. అబ్బా, ఎప్పుడు నాన్నకి ఇష్టమైనవేనా? వేరే వాళ్ళకి ఇష్టాలుండవా? రేపు నీకు పెళ్ళైతే అప్పుడు బాగా అర్థమవుతుంది. హలో. అలాగే మా వాళ్ళతో మాట్లాడి చెప్తాను. అలాగే థ్యాంక్ యూ. మొన్న వచ్చిన పెళ్లి వాళ్ళు ఫోన్ చేశారే, మన అమ్మాయి నచ్చిందట. అమ్మాయికి కూడా నచ్చినట్టేనండి. అదే, ఇద్దరికి నచ్చితే మనదే ఉంది. అవునులేండి, ఒకరికొకరు నచ్చాలి, అంతే కదా.
దేని గురించి అక్క? ఏముందమ్మా, మొన్నొచ్చిన పెళ్లి వాళ్ళకి మన అమ్మాయి నచ్చిందట. ఎవరు? ఆ ఎన్ఆర్ఐ కుర్రాడా? అయితే శుభార్త అనమాట. ఇంత చిన్నగా చెప్తావేంటి? ఇదిగో విన్నారా? మొన్నొచ్చిన అబ్బాయికి మన అమ్మాయి నచ్చిందంట. మీరేమంటారు? అదేంటి పిన్ని, బాబాయ్ ఏదో ఇలా ఇలా చూపించి వెళ్ళిపోతున్నాడు. ఏముంది అమ్మాయి, నీకు పెళ్లి కూతురు ప్రమోషన్ వచ్చేసింది. వాట్? అవునమ్మా, మొన్నొచ్చిన అబ్బాయి వాళ్ళకి నువ్వు నచ్చావట. ముహూర్తాలు పెట్టించమని ఫోన్ చేశారు. నీ ఒపీనియన్ కూడా చెప్పేస్తే. మీ అందరికి నచ్చాక నా ఒపీనియన్ ఏంటమ్మా? చచ్చా, నేనేదో మాట వరుస కన్నాను. నీకిష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది. చెప్పమ్మా, నీకిష్టమే కదా? సంబంధం మంచిదేరా, నీకు నచ్చితే మా అందరికి నచ్చినట్లే. చెప్పు బంగారు, ఇష్టమే కదా? ఇష్టమని చెప్పమ్మా. అయితే ఓకే, వచ్చి చట్నీ వేయమ్మా. అమ్మయ్యా. అంటే ఏంటన్నయ్య గారు మీరు అనేది? ఇది మరీ బాగుంది. నేనేమన్నాను? ఏం అనలేదంటారు గాని అన్ని అనేస్తారు. రంగా ఏంట్రా అంటున్నావు? నేనేమన్నానండి అయ్యా? ఏదో కొనిగావు కదా, అదేంటో చెప్పు. బాబు, మీకు కోపం వస్తే వచ్చింది. నేను నిజం చెప్పేస్తున్నా, మన అమ్మాయి గారికి అబ్బాయి అసలు నప్పలేదండి అయ్యా. ఇక్కడంతా నచ్చిన వాళ్ళు చేసుకొని ఓ సుఖపడిపోతున్నారు. మరి వాడన్నాడు కాబట్టి చెప్తున్నా. నాకైతే ఈ సంబంధం నచ్చలేదు బావగారు. అయినా పెళ్లి చూపులకి కనీసం ఫేషియల్ అయినా చేయించుకోవాలని తెలియని వాళ్ళ ఇంట్లో మన అమ్మాయి ఏం సుఖపడుతుంది చెప్పండి? ఏదో మిగిలిన వాళ్ళందరూ సరే అన్నాక నేను వద్దంటే బాగుండదని. నేను మొదటి నుంచే చెప్తున్నా, మనకి ఎన్ఆర్ఐ సంబంధం వద్దని. ఇదిగో ఈయనే నన్ను నొక్కేశారు. నొక్కక నోటికొచ్చినట్టు మాట్లాడటమేనా? అయినా మనుషుల్ని చూసి తీరికెక్కడుంది నీకు? వచ్చిన వాళ్ళ చీరలు చూడటమే సరిపోయింది. అయినా అన్నయ్య, ఈ ఇంట్లో వదినమ్మ అవునన్న దాన్ని మేము ఎప్పుడన్నా కాదన్నావా? అంటే ఏంటయ్యా, నెపం మొత్తం నానెత్తి మీద వేస్తున్నారా? నా గురించి మీ అందరికీ తెలీదు. ఆయన ఏం చెప్తే అది. అందరి మంచి ఆలోచించేది ఆయనే కదా. అంటే మనలో ఎవరికి ఈ పెళ్లి ఇష్టం లేదన్నమాట. అంటే మీకు మీరంతా అవునన్నారని నేను అవునన్నాను. ఏమండి, ఇప్పుడు చెప్తున్నానని ఏమీ అనుకోకండి. ఏమైందని అంత బాధపడుతున్నారు? అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. జాతకాలు దివ్యంగా కుదిరాయి. మధ్యలో మీకు నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? పూర్వకాలము కనీసం ముఖాలు కూడా చూసుకోకుండా పెళ్లిళ్లు చేసుకునేవారు తెలుసా? ముహూర్త బలము దైవ కృప ఉంటే సంసారం దివ్యంగా సాగిపోతుంది. అవునులే, మన పెళ్లిళ్ళప్పుడు అందరికీ అందరూ నచ్చారా? మనం సంతోషంగా లేము. సరేలే, అయిందేదో అయిపోయింది. భావనకి ఈ విషయం తెలియనివ్వకండి. బాగుంది వరుస. టైం ప్రకారం సిటీ బస్ వస్తే షేర్ ఆటో ఎక్కాల్సిన కర్మే ఉందని. అసలు అమ్మ ఏది? అవును, బావునేది. అవును, ఏది? ఏంటి డాడీ, ఫోన్ మాట్లాడటం అయిపోయిందా? ఎక్కడమ్మా, గంట నుంచి మాట్లాడుతున్నాగా. 8 వెయిటింగ్. మిస్ కాల్సే. మిస్డ్ కాల్స్ ఇచ్చేదాకా వచ్చిందనమాట వ్యవహారం. బాబాయ్, కామెడీలు జబర్దస్త్ టీమ్ లో వేసారు మమ్మీని. ఆయన ఏంటి అందరు ఎక్కడ చేరారు? బాగుంది వరుస. నీలాంటోడే సినిమా మొత్తం చూసి హీరోకి హీరోయిన్ ఏమవుతుంది అని అడిగాడంట. ఒరే అన్నయ్య, మన భావం లేదు? లేదా? లేదురా, అదే కదా టెన్షన్ ఇక్కడ. భావన లేకపోవడం ఏంట్రా? భావన ఎంచక్క పొద్దున్నే లేచి. హలో ఒరే అన్నయ్య, భావన లేచి ఒక్క నిమిషం రా. ఆయన వేలు చూపిస్తుంటే ఒక్క నిమిషం ఆగండి అని అనుకుంటున్నారేమో. 1 గంట ఆగండి అని అర్థం. సగం చెప్పి చంపుతున్నాడు. భావన పొద్దున్నే లేచి పొద్దున్నే లేచిపోయిందనేమో డాడీ చెప్పబోయింది. అయ్యో రామా, అవే మాటలే. అమంగళం అమంగళం. పోనీ ఒకవేళ నా డౌట్ ఏంటంటే, ఏమిటో చెప్పి చావు. అక్క తన పాత బాయ్ ఫ్రెండ్ ని లాస్ట్ టైం కలవటానికి వెళ్ళిందేమో. కాదే, నిశ్చితార్థం లోపు తీసుకెళ్ళిపోమనేమో. నోర్మేయండి, మీరంతా మీ వయసంతా సినిమాలు టీవీలు చూసి. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ఏం, ఎందుకు మాట్లాడకూడదు? మీ అందరికి నచ్చిన సంబంధం కాదని లేక ఓకే చెప్పిందేమో. ఇప్పుడు మనందరినీ గుడికి పంపించి చెంపు జిల్లాని కొట్టిందేమో. నోర్మేవే, అక్క నీలాగా కాదు. పాపం దానికి లవ్ అంటే ఏంటో కూడా తెలీదు. మరి లవ్ లేకుండా బ్రేకప్స్ అవుతాయా అక్క? ఏంటి బ్రేకప్? బ్రేకప్ కాదు బాబాయ్, బ్రేకప్స్. రెండు బ్రేకప్సా? నేను నమ్మను. నమ్మాలి పెద్దమ్మా. మీరందరూ అన్నవరం వెళ్ళారు చూడు, అప్పుడు ఒకసారి. గుంటూరులో పెళ్లికి వెళ్ళారు చూడు, అప్పుడు ఇంకోసారి. అవును, ఎగ్జామ్స్ ఉన్నాయని ఇక్కడే ఉన్నాం మేము అప్పుడు. ఏంటి ఫ్లాష్ బ్యాకా? అవును. ఆగండి ఆగండి ఆగండి, ఒక్కసారి వెనక్కండి. బాగానే ఉంది వరస. ఏదో సామెత చెప్పినట్టు ఫేస్బుక్ లో ఫేక్ ఐడి ఉంటే ఎవరినైనా తిట్టేయచ్చంట.
ఒకవేళ వీళ్ళు ఫ్లాష్ బ్యాక్ చెప్పినా మనం ఆ క్యారెక్టర్ ని చూడలేదు కదా, మరి ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం ఎలా ఊహించుకోవడం? వెరీ సింపుల్ నాయనా. మీకు తెలిసిన ఎవరైనా అబ్బాయిని లవర్ ప్లేస్ లో పెట్టి చూసేయండి, సరిపోతుంది. అయితే ప్రభాస్ ని పెట్టుకుందాం. అంత కాస్టింగ్ లేదు ఇక్కడ. మన పెళ్లి కొడుకుని మీరు అందరూ చూసారు కదా, ఈ పెళ్లి కొడుకునే ఆ క్యారెక్టర్లు పెట్టి చూస్తే సరిపోతుంది. భేషుగ్గా ఉంది ఆలోచన. ఇంకెందుకు ఆలస్యం, చక్రాలు తిప్పేద్దాం. అక్క, మన ఇంటికి ఎవరో హ్యాండ్సమ్ అబ్బాయి వస్తున్నాడే. అవును, మన ఇంటికే. సరే పదా. హాయ్, ఎవరండి మీరు? ఐఎమ్ యువరాజ్. ఓ, మీరు యువరాజ్ అయితే మీ ప్యాలెస్ లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారండి? అది భావన రమ్మంటేను. హాయ్ యువి. హాయ్ భావన. ఇప్పుడే వచ్చేది. నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నువ్వు ముందు పద చెప్తాను. సరేరా, మీరు పైకి వెళ్ళి టీవీ చూడండి. పక్కెళ్ళా. కొంచెం పదవే, పైకెళ్ళి టీవీ చూద్దాం. చూద్దాం. రా, కార్టూన్ ఛానల్ చూద్దాం. కార్టూన్ నెట్వర్క్ అంటావేంటి? ఇక్కడేదో స్టార్ మూవీస్ జరుగుతుంటే రా కూర్చో, ఇదేంటో చూద్దాం. ఇప్పుడు చెప్పు, ఏంటి లేటు? ఏంలే భావన, మ్యాటర్ ఏంటంటే మ్యాచ్కి ముందు బ్యాట్స్మెన్ లెక్క కొంచెం ప్రిపేర్ అయ్యాను. ప్రిపరేషన్ ఏంటి? లవ్ అంటే ఏ పార్క్ లోనో ప్రపోజ్ చేసి అనుకో, బట్ పెళ్లి కదా, సో ఇల్లైతే బెటర్ అని కొంచెం ప్రిపేర్ అయ్యొచ్చు. పెళ్ళా? పెళ్ళా? అదేంది అలా రియాక్ట్ భావన? ప్రేమించరంటే పెళ్ళంటాడే వీడొక్కడు. ఇదేదో ప్రేమంటనే. వెళ్దాం పదా. ఓయ్, ఈ రోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? తెలుసు. తెలుసా? ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. అంత సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం ఏమున్నది? పేపర్లు వేసారు కదా. వాట్? ఆఫ్ కోర్స్ భావన, ఇవాళ ఇండియా అండ్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్. నేను మన ప్రేమ గురించి మాట్లాడుతుంటే నువ్వు క్రికెట్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు మన ప్రేమ గురించి మాట్లాడుతున్నావులే. సారీ. సారీ అంటే సరిపోతుందా? ఈ రోజు స్పెషాలిటీ ఏంటో చెప్పాలి. మళ్ళా ఇందాకే చెప్పినా కదా, ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ అని. స్పెషాలిటీయా? ఏమున్నది? ఏం లేదు. ఏం లేదా? అంటే ఏదో ఉండే ఉంటది, కానీ నాకే గుర్తులేదు. అమ్మ దొంగ, ఇప్పుడు యాదకొచ్చింది. ఏ ఏ ఏ ఈరోజు నీ పుట్టినరోజులే. ఏ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ. చాలే ఆపు, నా బర్త్డేకి ఇంకా నెల రోజులుంది. అవును కదూ, నాకే యాదకలేదు. మరి ఇంకేంది? తమరే చెప్పాలి. అట్లా చెప్తారు భావన, కొంచెం ఇంటికి వచ్చు కదా. క్లూ అంటే ఓకే, మనం కలిసి ఇవాళకి 42 రోజులైంది. 42 రోజుల అందులేముంది? ఇంకో వారం అయితే హాఫ్ సెంచరీ, 50 days ఫుల్ దావత్ చేద్దాం. అయ్యో, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇలా అర్థం చేసుకొని ఏముంది? వావ్, ఇండియా వన్ ద టాస్. సరే, నువ్వే చెప్పు, ఇది స్పెషాలిటీ ఏందో చెప్పాలి మరి. చెప్పు. ఈరోజు మనం కలిసి యూవి, నీకు మన ప్రేమ మీద నిజమైన ఫీలింగ్స్ లేవనిపిస్తుంది. లేదు లేదు, ఫుల్ ఫీలింగ్ ఈడ. నువ్వు చెప్పు. ఇవాళకి మన ఇద్దరం కలిసి 1000 hours అయింది.
అంటే 1000 గంటలు ఫుల్ రొమాంటిక్ లే 1000 hours. మరి నా గిఫ్ట్ 1 సెకండ్. హలో, మ్యాచ్ స్టార్ట్ అయిందా? సరే, మ్యాచ్ స్టార్ట్ అయిందా? నాకు జర ఎంత టైం పడుతుంది, నాకు స్కోర్ మెసేజ్ చేస్తుండే. ఉంటా. ఫ్రెండ్ గిఫ్ట్ గిఫ్ట్ లే గిఫ్ట్. నువ్వు జరంతసేపు కళ్ళు మూసుకో, జరంతసేపు జస్ట్ ఇంట్లో పోయి అట్లా వస్తా కొంచెం సేపు. నా బంగారు కొండి వేస్తాను. ఇందాక మ్యాచ్ సౌండ్ వినిపించింది ఒకసారి. హలో, రిమోట్ అది కాదు, ఇది. ఒక నిమిషం ప్లీజ్, మ్యాచ్ పెట్టండి. ఛానల్ చేంజ్ చేయడానికి మా ఇంట్లో చిన్న పిల్లలకి చాక్లెట్ ఇస్తారు, మరి మీరేం ఇస్తారు? చాక్లెట్లే కదా, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా. ఛానల్ మార్చండి, మీ కాలం మొత్తం ప్లీజ్. యూబీ, ఐఎమ్ వెయిటింగ్. కళ్ళు మూసుకునే అమ్మయ్య, లక్కీగా చాక్లెట్ ఉంది. చాక్లెట్ దీనికి వలన మ్యాచ్ కరెక్ట్. చాక్లెట్ మ్యాచ్ ప్లీజ్ ప్లీజ్. మీరు చాక్లెట్ ఎవరి కోసమో తెచ్చి ఇంకెవరికో ఇస్తున్నట్టున్నారు. అయ్యని వేస్ట్, మనల్ని గెలిచేసారు. ఓయ్ చూసారా టాస్ ఎలా గెలిచారా? యూబీ యూబీ. అయ్యో మ్యాచ్ యూబీ. ఓకే, ఛానల్ మార్చండి ప్లీజ్. ఇద్దరు చెప్పిన కాల్ పెడతా. సౌండ్ కొంచెం కొంచెం కింద కింద వచ్చేలేక ప్లీజ్. ఎంకమ్మ ప్రశాంతంగా మ్యాచ్ కూడా చూసుకున్నట్లేదు. తెయ్యం తెయ్యం. అమ్మయ్యా, నా గిఫ్ట్ ఎక్కడా? అది గిఫ్ట్ పైన పిల్లలు పైన కింద. యూబీ, హౌ కెన్ యు డు దట్? నేను మన ఫస్ట్ మీటింగ్ లోనే నీకు చెప్పాను. సారీ. నన్ను కలిసినప్పుడల్లా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని. ఐ నో భావన, బట్ సారీ రా. సారీ భావ్స్, ఐఎమ్ సారీ. నేను నీకోసం చాలా పెద్ద చాక్లెట్ తెచ్చాను, కానీ అదో ఆ పిల్లలు, అదే పిల్లలు కదా పిడుగులు అలాగే. అవును అవునా? నన్ను అలా పిలవద్దని 100 సార్లు చెప్పాను. సారీ భావ్స్. భావ్స్ భావ్స్, నాకేం గిఫ్ట్ తెచ్చినావు నువ్వు? తెస్తాను, వెయిట్ చేయి. ఓకే యా. యూబీ ఏంది కొంపదీసి పూలకుండే గిఫ్ట్ అంటావు ఏంది? నీకు నచ్చలేదా? నో నో నో, సూపర్. ఐ మీన్ పూలకుండి కదా ఇది, ఇకో ఫ్రెండ్లీ గ్రీన్ డ్రైవ్ క్యూట్ ఉంది. నో, దీని స్పెషాలిటీ నీకు అర్థం కాలేదు. ఇది మన ప్రేమ పాపాయి. ప్రేమ పాపాయ? అవును,
మనం ఫస్ట్ కలిసినప్పుడు ఈ మొక్కను నాటాను. ఈ 1000 గంటలు మన ప్రేమ ఎలా పెరిగిందో ఈ మొక్క కూడా అలానే పెరిగింది. అందుకే ఇది మన ప్రేమకు పుట్టిన పాపాయి. మన పాపాయిని నీకు ఇస్తున్నాను. నువ్వు నాలాగే జాగ్రత్తగా పెంచుకో. ఓకే? కేర్ఫుల్. సో బ్యూటిఫుల్. చాలా మంచిగా ఉంది. అయితే మన ప్రేమ పాపాయికి ముళ్ళులు ఏమైనా ఉంటాయా బాబ్స్? కమ్ ఆన్ యూవి. మన పాపాయి గురించి వాళ్ళు మాట్లాడుకో. ఐ ఫీల్ హర్ట్. ప్రేమ పాపాయి బాగుంది. లైక్ ఇట్. క్యూట్. యా You like it? Yeah, I like it. Half century. Yeah. బాబ్స్ కొంచెం చాయ్ పట్టుకొస్తావా? చాయ? యాదకొచ్చింది. పొద్దుగాలకి వెళ్ళి ఫుల్ తలనొస్తుంది. కొంచెం చాయ్. నీ చేత్తో చాయ్ పెడితే. షూర్. ఓకే. ఇప్పుడే తెస్తా. నేను ఓకే. యా. బాబోయ్ నీ హాఫ్ సెంచరీ కొటేషన్. ఎంత క్రికెటర్ అయితే మాత్రం నాతో గేమ్స్ ఆడతాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకుని వచ్చాడు కదా, ఇప్పుడు నా బౌలింగ్ చూసి పడిపోతాడు. పోరి నీ క్రికెట్ పైత్యం పాడుకాను. చాక్లెట్ ఇచ్చేసారు ఇప్పుడే. ఇంకోసారి ఇంకో చాక్లెట్. బాబ్స్ ఐఎమ్ సారీ. నీకు తెలుసు కదా నా క్రికెట్ అంటే ఇష్టమని. అట్లా కాదు బాబ్స్, ప్లీజ్ బాబ్స్. ప్లీజ్ ఒక్కసారి నా మాట వినవే ప్లీజ్. ప్లీజ్ ఒకసారి నా మాట వినవే. దాన్ని ముట్టుకో. మన ప్రేమ పాపాయిని చంపేశావు. చంపేశానా? చంపేశావు. There is nothing left between us. పూలకుండి అది. You're done. Don't call me like that. Call me Miss Bhavna. ఇంకా నువ్వెవరో నేనెవరో. Get out. భావన ఐ మీన్ Get out. Get out. ప్లీజ్ మిస్ భావన ప్లీజ్ నేను చెప్పి. హలో బీర్లు కాదురా, విస్కీ రెడీ చేసుకో. అమ్మయ్యా అయిపోయిందా? ఇక పదండి అమ్మాయిని వెతుకుదాం. అవును పదండి. అది సరే, అబ్బాయి చేసిన తప్పేంటి? జరిగింది ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్. చూడకుండా ఎవరైనా ఎలా ఉండగలరు కదా? నాకు కూడా పెద్ద తప్పుగా ఏం అనిపించలేదు. అంటే భావన చేసిన తప్పంటారా? అలా అని కాదులే గాని. నువ్వేమంటావక్క? ఆయన అన్నారుగా తప్పుగా అనిపించట్లేదని. నా అభిప్రాయం కూడా అదే. ఏదో ఒకటి పదండి, ముందు భావన వెతుకుదాం.
అయినా భావన అంత సిల్లీగా బిహేవ్ చేసి ఉండకూడదు. అమ్మాయిలు పబ్లిక్ గా ఉంటే కొంతవరకే బాగుంటుంది, లేదంటే తెలుగు సినిమా హీరోయిన్ లాగా తింగరగా అనిపిస్తుంది. మరే లేకపోతే తెలుగు సినిమాల్లో హీరోయిన్ లాగా ప్రతిదానికి చోచ్వీటు బొబ్బొబ్బో ఓయబ్బో అని మాట్లాడుతుంటే తెలుగు రాదేమో అనుకున్నాడంట నీలాంటి బుర్ర తక్కువ హీరో ఒకడు. ఇవన్నీ కాదు, భావన మనసులో ఇంకేదో ఉంది, అందుకే అలా బిహేవ్ చేసింది. వెళదాం పదండి. ఆగండి. ఏమైందమ్మా? అక్క మనసులో ఇంకేదో ఉందని చెప్పారు కదా, అదేమిటో మీకు తెలియాలంటే మీకు ఇంకో కథ చెప్పాలి. ఆగండి 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 ఆగండి, మళ్ళీ ఫ్లాష్ బ్యాకేనా? అబ్బా అవునండి. మరి ఇంకే, మళ్ళీ చక్రాలు తిప్పేద్దాం. ప్రతాప్, యా చెప్పు భావన. నన్ను ప్రేమిస్తున్నావా?